నరసరావుపేటలో ప్రజాస్వామ్యం ఏమాత్రం కూడా పనిచేయటం లేదు. ఒక గూండాయిజం, ఒక రౌడాయిజం, లేకపోతే కులపరంగానో మనుషులు నరగడాలు కొరగడాలు చేస్తున్నాడు. దీనికి ఎట్లా సమాధానం చెప్పాలో మాకు బాగా తెలుసు. ప్రతి బిడ్డను కూడా నేను నిద్రలో పోనీయకుండా బిడ్డలను ఎవరిని కూడా ఏ క్యాస్ట్ వాళ్ళు కూడా నిద్రపోకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అల్లాడిస్తున్నారు. దీనికి ప్రతీకాండ తప్పనిసరిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చేతగాంతరంగా ఉన్నామని చెప్పి ఊహించుకోవద్దు. మిమ్మల్ని ఏం చేయాలో మీకు ఎక్కడ సమాధానం చెప్పాలో మాకు తెలుసు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మమ్మల్ని అదుపుతూ వస్తున్నారు. మమ్మల్ని వద్దు గొడవలొద్దు అన్న నోటితో ఎప్పుడు వద్దు అన్న పదమే కానీ ఎప్పుడు బిడ్డలను రెచ్చగొట్టే పని లేదు. నువ్వైతే ఒక సభాపతి అయ్యుండి నిన్ను ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒక సభాపతి అయ్యుండి నువ్వు మనుషులను రెచ్చగొట్టి కొడుకుని రోడ్డు మీద అచ్చుపోతున్నా అమ్మోతులాగా వదిలేసి ప్రజల మీదకి నెడుతున్నావు. ఎస్సీలు చేత కొట్టిస్తున్నావు, బీసీల చేత కొట్టిస్తున్నావు, ఓసీలతో కొట్టిస్తున్నావు. ఏమి రాజకీయమే నీ రాజకీయం? ఇది రాజకీయమా? ఇది నీకున్న క్యాడర్కి నువ్వున్న పోస్టులో నువ్వు చేయాల్సిన రాజకీయమా? ఇదే ప్రజాస్వామ్య రాజకీయం. కొడల గారు మీరు నిదానంగా ఆలోచించుకోండి. మీకే శ్రేయస్కరం. మీకు ఎవరు సమాధానం చెప్పాలో వాళ్ళు సమాధానం తప్పనిసరిగా చెప్తారు. ఎవరి ద్వారా మీ జీవితంలో మీరు ఏమేమి కోల్పోయారో అవన్నీ అంతగా డబుల్ కోల్పోతారని మీకు సవాల్ చేసి చెప్తున్నాము. ఈ విషయంలో మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. మీకు ఎలా సమాధానం చెప్పాలో ఆడవాళ్ళతో సమాధానం చెప్పిపోతే నా పేరు